అమ్మతో మాట్లాడి 1.5 ఇయర్ అయింది. నాన్నతో మాట్లాడి అన్ని సంవత్సరాలు అవుతుంది కదా. సో చిన్న చెల్లె మాత్రం వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంది, అంటే వాళ్ళతో టచ్లో ఉన్నారు. నాన్నతో ఎవరు కనెక్ట్ అయ్యలేరు. ఓహో, అంటే నాన్న వెళ్ళిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకోగానే ఇంకా వదిలేసిరు ఇంకా ఆయన ఇంకా అని చెప్పేసి. చెల్లెలు ఏమని మాట్లాడుతుంది మీతో ఎక్కువ మాట్లాడితే ఎప్పుడైనా? నెలకు ఒక కాల్ మాట్లాడతాము. ఓకే, 1 గంట 2 గంటలు. చెల్లె ఎక్కడ ఉంది? యుఎస్లోనే. సో ఎప్పుడైనా అనిపించిందా యూఎస్లో పోయి సెటిల్ అవ్వాలని మీకు? నాకు కొంచెం ఐఎమ్ వెరీ, నాకు నా దేశం, నా భూమి, నా ఇండియా, నాకు ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్కువ అనమాట. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఐ వాంట్ టు బీ ఇన్ ఇండియా. ఇది నా దేశం, నేను ఇక్కడ పుట్టినా, ఇది నా మాతృభూమి, ఏం చేసినా నేను నేనే చేస్తా నా ఇల్లు అట్లా. సో ఆ పాయింట్లో నాకు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ నచ్చదు. వన్ పాయిజనస్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ అమెరికా. అసలు నాకు అమెరికన్ పాలిటిక్స్ కానీ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ నాకు అసలు నచ్చదు. సో ద మోస్ట్ వెస్టర్నైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ ఐ జస్ట్ డోంట్ లైక్. నేను అంత మోడర్న్గా అనుకుంటారు, బోల్డ్ అనుకుంటారు, కానీ నా అంత కన్జర్వేటివ్, మీకు నాకు చాదస్తాం ఎక్కువ ఈ విషయాల్లోకి వస్తే, అంటే స్పిరిచువాలిటీకి వస్తే, ఎథిక్స్కి, మోరల్స్కి వస్తే నేను చాలా చాదస్తాం మనిషిని. ఓకే. సో అట్లా నేను కొంచెం నా జిద్దు మీద నేను ఉన్నా. యుఎస్ డాలర్ ముట్టుకోవద్దు, యుఎస్ డాలర్ ఖర్చు పెట్టొద్దు, అదంతా గలీజ్ అనిపిస్తుంది నాకు. యుఎస్ ఈజ్ లైక్ ఐ డోంట్ లైక్. ఇట్స్ రిచ్ కంట్రీ, ఇట్ ఈస్ వెరీ మచ్ లిబరల్గా కనిపించే ఒక మాయ అది. సో ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ అమెరికా.